ఈ యాల నేను ఏట తెస్తాను నీ చేత వండిస్తాను తింటాను నీ చేత తినిపిస్తాను శివుడాజ్ఞ అలా ఉంటే అలాగే కాని మామ అంటే నా మీద గుర్లేదా నీకు సరే నేను ఇయాల ఏట తేలేకపోతే కొంపకే రాను అసలు నా ముఖమే చూపించను అంతే అక్కడే 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 ఏమిటా చూపు ఏం చేస్తావు జుంటి తేనె కరకుట్లు తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా నా తండ్రి బుద్ధి బుద్ధి ఇంకెప్పుడు పరాచగలను తిను బహు తిను సరే ఏంటిది నీకంటే నీరా నాలకపడి ఉంటుంది పాపం అమ్మో మందేయాల సామ కంటికి జబ్బొచ్చింది సరే ఓ సిడికి చెప్పిన ఎప్పుకాయ పసాకి తెస్తా చీటి కంటే సిడికి చేపాకు నొప్ప ఏ కంటికి అని నువ్వే అడుగుతావా ఇదేంటి మందు కూడా చెప్పిందా బెడిసిందా నాకేం దారి నా తండ్రి ఇలాంటి పని చేశానేటి కళ్ళు మొత్తం పాడు చేశానా సగం లోకం చీకటి చేశానా సగం లోకం చీకటి చేశాను తండ్రి తెలిసింది తెలిసింది కంటికి కన్నే మందు నా కన్ను నాదేటి ఇది నీదేగా ఆ కన్నుకి ఈ కన్ను మందు ఉండు స్వామి ఉండు భయం లేదు మందు కనిపెట్టేశాగా ఆ కన్నుకి ఈ కన్నుంది సాయం ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను నా బతుకు పండింది పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి ఆయన ముందు నొప్పి తగ్గనే పరమేశ్వర పరంజ్యోతి పార్వతి పరాశక్తి పాహిమాం పాహిమాం నాయన భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడేనాడు కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం పరమేశ్వర